నమస్తే. స్వస్తివాచనంలోని 5వ మంత్రం. ఇది కూడా ఋగ్వేదంలోనిది. 5వ కాండము 51వ అధ్యాయము 13వ మంత్రం. మంత్రం ఏంటంటే, ఓం విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవా అవంతురుభవః స్వస్తయే స్వస్తినో రుద్రః పాత్వం హసః. దీని అర్థం ఏంటంటే, విశ్వదేవాః ఎల్ల విద్వాంసులు, దివ్యశక్తులు అద్య వర్తమాన కాలమున నః మాకు స్వస్తయే శుభకరములగుగాక వైశ్వానరః విశ్వనాయకుడు వసుః సమస్తమును వసింపజేయువాడు అగ్ని ప్రకాశస్వరూపుడు అగు ఆ పరమేశ్వరుడు స్వస్తయే శుభప్రదుడగుగాక దేవాః అంటే విద్వాంసులు అవంతు రక్షింతురుగాక రుభవః అగ్ని వాయువాది దేవతలు వైజ్ఞానిక విద్వాంసులు స్వస్తయే శుభమును వసగుదురుగాక రుద్రః దుష్టులను దండించి ఏడ్పించు పరమేశ్వరుడు నః మమ్ములను అంహసః పాపముల నుండి తొలగించి పాతు రక్షించుగాక స్వస్తి శుభమునిచ్చుగాక. దీని యొక్క విస్తృతమైన అర్థం ఏంటంటే, విశ్వదేవాః అంటే ఎల్ల విద్వాంసులు, అంటే విద్వాంసులందరూ, దివ్యశక్తులన్నీ, విద్వాంసులందరూ అంటే విద్వాంసులు ఉండాలి భూమి మీద. ఆ విద్వాంసులందరూ కూడా ఈ భూమి మీద ఉన్న దివ్యశక్తులు అంటే జడదేవతలు, విద్వాంసులు అంటే చేతన దేవతలు. అద్య వర్ధమాన కాలమున అంటే ప్రజెంట్ టైం. నః మాకు స్వస్తయే శుభకరములగుగాక అంటే ఈ టైం లోపల, ఇప్పుడు ప్రజెంట్ టైము ఇవి శుభాన్నిచ్చే విధంగా ఉండాలి. విద్వాంసులు కానీ అంటే చేతన దేవతలు కానీ జడదేవతలు కానీ మాకు శుభమునివ్వాలి ఈ కాలమున, ఈ టైము. ఇప్పుడు వైశ్వానరః విశ్వనాయకుడు, పరమేశ్వరునికి వైశ్వానరః అనే పేరుంది. అంటే సమస్త విశ్వానికి ఎవరు నాయకుడు? ఆ పరమేశ్వరుడే. నాయకులందరికల్లా నాయకుడు, నాయకులందరికీ నాయకుడు ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు వసుః సమస్తమును వసింపజేయవాడు, అంటే అన్నిటినీ నివసించే విధంగా రక్షించువాడు. వసుః అంటే వసింపజేయువాడు, అంటే అన్నిటికీ ఆవాసం కల్పిస్తున్నాడు, అన్నిటికీ హ్యాబిటేట్ అయినాడు. అంటే ఈ ప్రపంచములోని అన్ని పదార్థాలకు హ్యాబిటేషన్ ఎవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు అతడు వసింపజేయువాడు, సమస్త పదార్థాలను వసింపజేయువాడు. అగ్ని ప్రకాశస్వరూపుడగు పరమేశ్వరుడు స్వస్తయే శుభప్రదుడగుగాక అంటే ఆ పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు, అగ్నిస్వరూపుడు, అతడు శుభప్రదుడగుగాక అంటే ఎప్పుడు కూడా శుభప్రదంగానే మనకు శుభప్రదమే చేయుగాక. దేవాః అంటే విద్వాంసులు, అంటే విద్వాంసులు అంటే వేదాన్ని పొందిన వాళ్ళు, సత్యాన్ని గ్రహించిన వాళ్ళు, సరళంగా బోధించేవాళ్ళు విద్వాంసులు అవుతారు. సామాన్య జనానికి వేదములోని సత్యాన్ని సరళంగా బోధించే వాళ్ళను విద్వాంసులు అంటారు. అలాంటి విద్వాంసులు అవంతు రక్షింతురుగాక మమ్ము, అంటే మాకు సత్యజ్ఞానాన్ని ఇచ్చి సరళంగా మాకు అర్థం చేయించి మమ్ములను రక్షింతురుగాక. రుభవః అగ్ని వాయువాది దేవతలు, అగ్ని వాయువాది దేవతలు అంటే ఈ పంచభూతాలు, అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, వీటి ద్వారా ఏర్పడ్డ పదార్థాలు, ఇవన్నీ కూడా జడదేవతలు. ఇవన్నీ మాకు, ఇవే కాకుండా వైజ్ఞానిక విద్వాంసులు అంటే ఈ పదార్థ విద్యను పొందిన విద్వాంసులందరూ. అంటే వేదం లోపల 2 రకాల విద్య ఉంది. నా కర్మే ఉభయ దర్శనాత్, ధర్మజ్ఞానం ఉంది, స్వరూప జ్ఞానం ఉంది. స్వరూప జ్ఞానాన్ని ఎరిగిన విద్వాంసులు మాకు శుభము ఎత్తురుగాక. ఏ విధంగానంటే
ఈ పంచభూతాల ద్వారా తయారైన పదార్థాలతోని వాళ్ళ యొక్క వైజ్ఞానికతతోని ఇంకా మనకు సుఖ సాధనలు ఇచ్చే విధంగా మనము తొందరగా సుఖాన్ని, భోగాన్ని, అపవర్గాన్ని పొందే విధంగా ఈ జడ పదార్థాల ద్వారా ఆ స్వరూప విద్వాంసులు, స్వరూప జ్ఞానం ఉన్న విద్వాంసులు మనకి ఇంకా ఈ పదార్థాలను సులువుగా వాడుకునే విజ్ఞానాన్ని ఇత్తురుగాక. అంటే ఈ సుఖ సాధనాలు ఇంకా మనకు సరళమైపోయి భోగాన్ని, అపవర్గాన్ని సాధించడానికి సహకరించుగాక. రుద్ర దుష్టులను దండించు, ఏడిపించు ఆ పరమేశ్వరుడు. దుష్టులను అతడు దండిస్తాడు, ఏడిపిస్తాడు. దుష్ట కర్మలు చేస్తే దుఃఖాలను ఇస్తాడు, రకరకాల నీచ జన్మలు ఇస్తాడు, రకరకాల నరకాలను ఇస్తాడు ఈశ్వరుడు. అందుకే అతన్ని ఈశ్వరుని ఏమంటారు? రుద్రహ అంటారు. రుద్రావతారం అతడు. రుద్రుడు పాపాలు చేస్తే అతడు సహించడు, పాపాల నుంచి రక్షిస్తాడు కానీ పాపాలను క్షమించడు ఈశ్వరుడు. పాపాల నుంచి రక్షించడం కోసం మనకు అనుక్షణము బోధిస్తున్నాడు లోపల నుంచి పాపాలు చేయకూడదని. అదేవిధంగా వేద జ్ఞానాన్ని ఇచ్చాడు పాపాలు చేయకుండా. ఆ వేద జ్ఞానాన్ని చదవకుండా, వేద జ్ఞానాన్ని అనుసరించకుండా, ఈశ్వరుడు లోపల నుంచి ఆజ్ఞాపించేదాన్ని పట్టించుకోకుండా మనం పాపాలు చేస్తే ఈశ్వరుడు ఏం చేస్తాడు? మనల్ని ఏడిపిస్తాడు, ఘోరంగా ఏడిపిస్తాడు. అలాంటి పరమేశ్వరుడు నహ మమ్ములను. అంహసహ అంటే పాపముల నుండి తొలగించుగాక. అంటే ఆ పరమేశ్వరుడు అంహసహ అంటే పాపం నుంచి తొలగించువాడు. ఆ పరమేశ్వరుని మనము పాపములు చేయకుండా మనల్ని కాపాడమని, రక్షించమని ప్రార్థించాలి. ఎందుకంటే పాపాలు మనం చేసామనుకోండి శిక్షలు ఇస్తాడు, ఆ శిక్షలు తప్పకుండా అనుభవించాలి. కనుక శిక్ష అనుభవించద్దంటే ఆ పరమేశ్వరుని మన నుంచి పాపబుద్ధిని దూరం చేయమని ప్రతినిత్యము ఈ స్వస్తివాచన మంత్రాల ద్వారా మనం ఉపాసిస్తూనే ఉండాలి. ఇలా ఉపాసించడం ద్వారా ఏమవుతుందంటే మన అంతఃకరణము శుభప్రదం అవుతుంది. కనుక దాని ద్వారా మనము మన కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మంచి పనులు చేస్తాము. మంచి పనులు చేయడం ద్వారా, శుభప్రదమైన కర్మలు చేయడం ద్వారా మనము శుభాన్నే పొందుతాము. అంటే ఈశ్వరుడు ఇచ్చే అత్యంత సుఖాన్ని, అత్యంత మంగళాన్ని, అత్యంత శుభాన్ని, అత్యంత సుఖాలను పొందుతూనే ఉంటాము మనము. అంటే రకరకాల ఈ భౌతిక సుఖాలను పొందుతూ చివరికి ఆ పరమేశ్వరుని యొక్క దివ్య సుఖమైన మోక్షానందాన్ని కూడా పొందుతాము. కనుక మనము ప్రతినిత్యము స్వస్తివాచన మంత్రాల ద్వారా ఈశ్వరుని ఉపాసించాలి. నమస్తే.